రాజ్యాంగబద్ధులమై పనిచేస్తున్నాం కాబట్టి బ్రతికిపోయారు. ముళ్ళును ముళ్ళుతోనే తీయడం మాకు తెలుసు అంటూ ఎమ్మెల్యే యనమల దివ్య వైసీపీ వర్గాలను హెచ్చరించింది. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త హత్యపై ఆమె ఘాటుగా స్పందించారు. అల్లపూడి గ్రామంలో నాయకులు కార్యకర్తలతో కలిసి హత్యకు గురైన బంగారయ్య కుటుంబాన్ని పరామర్శించి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజా ప్రాణాలు పట్టణ పెట్టుకునే విష సంస్కృతి ఫుల్ స్టాప్ పెట్టాలని, అటువంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, నాయకులకు కార్యకర్తకు ఎప్పుడు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ హత్య ఉన్మాదంపై ముఖ్యమంత్రి హోంమంత్రితో మాట్లాడి బాధితులకు మరింత న్యాయం చేకూర్చుతామని తెలిపారు. ఇవాళ కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో బంగారయ్య అనే కార్యకర్త దారుణంగా ఈ వైసీపీ వాళ్ళు హత్య చేసి చంపారు. వాళ్ళని నిజంగా వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. బంగారయ్య అనే అతను చాలా ఫీల్డ్ అసిస్టెంట్, చాలా మంచి కార్యకర్త. మాకు కూడా ఎప్పుడు ఎంతో నమ్మకంగా ఉండేవాడు. ఇవాళ తుని నియోజకవర్గంలో ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం. వైసీపీ వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, ముళ్ళుతో తీసే విద్య మాకు తెలుసు, కానీ మేము చట్టరీత్యా పోతున్నాము. పోలీసు కూడా ఎక్కడికక్కడ యాక్టివ్గా ఉన్నారు. ఇది స్పెషల్గా కన్సిడర్ చేయమని చెప్పి క్లోజ్ మానిటరింగ్ తోటి ఇవాళ సీఎం గారికి నేను స్వయంగా చెప్పడం జరిగింది. అలాగే హోంమంత్రి గారు, ఎస్పీ గారికి కూడా నేను స్వయంగా మాట్లాడి వారికి కూడా చెప్పాను. దీని మీద కఠిన చర్యలు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళపైన కఠినంగా యాక్షన్ తీసుకోవాలని, వాళ్ళని ఖచ్చితంగా జైలు పాలు చేసి వాళ్ళకి తగిన శాస్తి జరగాలని నేను ఖచ్చితంగా సీఎం గారితో మాట్లాడి ఉన్నాను. దానికి అనుగుణంగానే మన కోర్టుకు కూడా నడిపించడం జరిగింది. ఈసారి కనుక ఇదే రిపీట్ అవుతే కోర్టుకి ఈడ్చుకు తీసుకెళ్తారు. గుర్తుపెట్టుకోండి వైసీపీ వాళ్ళంతా కూడా. ఇవాళ అసలు ఇలాగా ఈ పరిస్థితిలో నేను మాట్లాడతాను నేను అసలు అనుకోలేదు. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ ఈ కండోలెన్స్ నేను మాట్లాడాల్సి వస్తుంది. ఏమైనా మా కార్యకర్తలకు ఏమైనా ఎక్కడైనా ఏదన్నా ఇబ్బంది వస్తే నేను ముద్దుంటాను. మహిళా శక్తి, మహిళా లోకం, వాళ్ళ తుని నియోజకవర్గంలో మహిళా రాజ్యం ఉంది. నేను ఏదైనా చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారేమో. మహిళలు మొన్న 24 సంవత్సరంలో మహిళా శక్తి చూసి వాళ్ళు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. రేపొద్దున్న జైలు పాలు చేస్తారు. మీరందరూ కూడా తస్మాత్ జాగ్రత్త. మా కార్యకర్తలందరికీ కూడా నేను అండగా ఉంటానని మీ ద్వారా నేను మాటిస్తున్నాను. జై హింద్.